నమస్తే కేఎస్ఆర్ 24 న్యూస్ స్వాగతం సుస్వాగతం. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఐఓసీ భవనంలో దుబ్బాక నియోజకవర్గం పలు శాఖలకు సంబంధించిన అధికారులతో జిల్లా పాలనా అధికారి మను చౌదరి, స్థానిక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. పలు శాఖలో ఉన్న సమస్యలపై రివ్యూ సమావేశంలో గ్రామంలో ఉన్న సమస్యలు నేరుగా కలెక్టర్ ముందు సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు ఆకర్షించి దుబ్బాక నియోజకవర్గం ముందు వరుసలో ఉంచాలన్నారు. ఒకప్పుడు దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధిలో ముందు వరుసలో ఉండేదన్నారు. ఇప్పుడు వెనకంచులో వెళ్ళిపోతుందన్నారు. ప్రభుత్వం ఉందా, మనం అధికారంలో ఉన్నామా, ప్రతిపక్షంలో ఉన్నామా అనేది కాదు, అభివృద్ధి చేశామా అన్నదే ముఖ్యమన్నారు. అన్ని శాఖల అధికారులు స్పందించి నియోజకవర్గాన్ని అన్ని గ్రామాల్లో ప్రజలకు కావలసిన వసతులను సమకూర్చాలన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు కూడా పాల్గొన్నారు. చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్ కోసం కేఎస్ఆర్ 24 న్యూస్. వైద్యాన్ని గారికి కూడా స్వాగతం. మేడం గారు, చైర్పర్సన్ మేడం గారు. సో ఫస్ట్ ఒకసారి మనము ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే మనకి ఇప్పుడు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీస్ లో కూడా పనులన్నీ నడుస్తాం. ఇక్కడ లోకల్ గా శానిటేషన్ సరిగా లేదు, సెక్యూరిటీ సరిగా లేదు, అవన్నీ చూడండి. దేని వల్ల ఒక సిస్టమ్ లో పనిచేయండి. బాగా ఇప్పుడు ఏదో 20 ఏళ్ళ కింద 30 ఏళ్ళ కింద చేసినట్టు చేస్తే నడవదు. ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ ఎంత రోజు ఎట్లా మానిటరింగ్ చేస్తుంటారు, వాళ్ళు ఎట్లా అప్గ్రేడేషన్ చేసుకుంటారు. మరి మనం ఎందుకు చేస్తాం? గవర్నమెంట్ చేయాలి కదా ఇదంతా. గవర్నమెంట్ అంటే ఖర్చు పెడతలేదా? మనం మంచి 22 మంది నర్సులను ఇచ్చినాం. మండలాల్లో మనకి 223 స్కూల్స్ ఉన్నాయి సార్, 223 స్కూల్స్. దీంట్లో అమ్మ ఆదర్శ పాఠశాల 223 అవుట్ ఆఫ్ 223 స్కూల్స్, 172 స్కూల్స్ లో మనం ఏఏపీసీ కింద నుంచి న్యూ టైర్స్ ఈ 5 కాంపోనెంట్స్ మనం తీసుకున్నాము. అందులో మన దుబ్బాక నియోజకవర్గానికి సంబంధించి మొత్తం 8.30 యూజ్ చేస్తున్నారు అన్నెసెసరీగా, ఎక్సెసివ్ గా. ఓన్లీ దుబ్బాక 100 నాట్ ఓన్లీ అదర్ ఎంపీహెచ్ఎస్. ఉమ్మడి జిల్లాలోనే అత్యధికంగా ప్యాడీ